రాష్ట్రంలో అల్లర్లు అశాంతి సృష్టించేలా వైఎస్ఆర్సీపీ కుట్రలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి వైసీపీ వైరస్ లా మారిందని అన్నారు. గత వైసీపీ పాలనలో గాడి తప్పిన పాలనను ముఖ్యమంత్రి చంద్రబాబు సరిచేస్తున్నారని తెలిపారు. బూతులు తిట్టడం, అనైతిక వ్యాఖ్యలు చేయడం, కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడమే వైఎస్ఆర్సీపీ రాజకీయ సిద్ధాంతమని విమర్శించారు. అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ఇదే సిద్ధాంతాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి అన్నా తెలుగు వాళ్ల అభివృద్ధి అన్నా జగన్ కు అస్సలు గిట్టదని, విద్వేషాలు విధ్వంసాలతో రాజకీయం చేయడమే వైసీపీ డిఎన్ఏ అని ఎద్దేవా చేశారు. ప్రెస్ మీట్కి ముఖ్య కారణం గత 3 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మరి ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్నటువంటి వైసీపీ వైరస్ గురించి ఈరోజు వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఫేక్ ప్రచారాన్ని వారు చేస్తూ ఉన్నారో దాన్ని ఎండగట్టడానికి ఈరోజు నేను ఈ మీడియా సమావేశం పెట్టడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను వైసీపీ నేతల్ని, వారి యొక్క అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకటే అడుగుతా ఉన్నాను, మీ రాజకీయ సిద్ధాంతం ఏంటి? కేవలం బూతులు తిట్టడము, అలాగే అనైతిక వ్యవహారాలు, కులాలు మతాలు అందరి మీద చిచ్చులు పెట్టి అన్నిటినీ వాడుకుని రాజకీయ లబ్ధి పొందాలంటే మీ ధ్యేయం అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మాట అనేది అపారమైన శక్తి కలిగినటువంటి విషయం. అయ్యే మాటలు ప్రజలను కలపగలవు, అలాగే సమాజాన్ని విడగొట్టగలవు.